హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలు చాలా ఇష్టంగా తినే వెజిటేబుల్ పులావ్ని ఎలా చేస్తానో నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇవి వచ్చేసి బిర్యానీ మసాలా అండి, బ్లాక్ ఇలాచీ, సినామన్, క్లోవ్స్, క్యాష్యూ నట్స్, బిర్యానీ లీవ్స్ అండి, బే లీఫ్, అవన్నీ తీసుకోండి. మీ దగ్గర ఏది అవైలబిలిటీ ఉంటే అదే తీసేసుకోండి. కుక్కర్ తీసుకుంటున్నానండి నేను ఇక్కడ. 1 స్పూన్ గీ వేసుకున్నాను. 2 స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నానండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత నేను ఇంతకుముందు చూపించాను కదండి, బిర్యానీ మసాలా అంతా వేసేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇందులో నేను జీరా చూపించడం మర్చిపోయానండి, ఇక్కడ యాడ్ చేస్తున్నాను. 1/2 టీ స్పూన్ జీరా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్లేవరు. ఆనియన్స్, కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలండి ఆనియన్. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయండి. ఇందులోనే ఒక 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలండి. ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ క్యారెట్ పీసెస్ అండి, క్యారెట్ని పీసెస్గా కట్ చేసుకోండి. కట్ చేసేసుకొని వేసేసుకోండి. తర్వాత గ్రీన్ పీస్ అండి, బఠానీ. మీ దగ్గర బీన్స్ ఉంటే బీన్స్ కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే వేయట్లేదండి. నెక్స్ట్ టమాటో అండి, 1 మీడియం టమాటో తీసుకొని కట్ చేసేసుకొని వేసేసుకోండి. గరం మసాలా వేసుకుంటున్నాను 1 స్పూను, వేసేసుకొని కలిపేసుకోవాలి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనిలో మనకి సాల్ట్ యాడ్ చేసుకోవాలండి, మన టేస్ట్కి సరిపోయేంత యాడ్ చేసేసుకోండి. నేనైతే తక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాను, అందుకే తక్కువగా యాడ్ చేశాను. 1 స్పూన్ యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి కడిగి పెట్టుకున్న రైస్ అండి. మనం కుక్కర్లోనే కుక్ చేస్తున్నాం కాబట్టి రైస్ నానబెట్టాల్సిన అవసరం ఏం లేదండి, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. వాష్ చేసేసుకొని కొంచెం కలిపేసుకొని ఒక 1 మినిట్ అలా ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను. మనం ఏ కప్పుతో అయితే తీసుకుంటామో దానికి ఒక 1 కప్పు తగ్గించిపోయండి, సరిపోతుంది. నేను 4 కప్స్ రైస్ తీసుకున్నానండి. 7 కప్స్ వాటర్ పోసాను. కుక్కర్లోనే చాలా బాగా వస్తుందండి రైస్, నార్మల్ కంటే కూడాను. కొరియాండర్ కూడా యాడ్ చేసుకోండి, క్లిప్ మిస్ అయిపోయింది.
కొరియాండర్ కూడా యాడ్ చేశాను నేను. కర్రీ లీవ్స్, క్లిప్స్ మిస్ అయ్యాయండి. ఇలా తెరులుతూ ఉన్నప్పుడు లిడ్ పెట్టేసి సిమ్లో పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత 1 విజిల్ వచ్చాక తీసేయండి. దీన్ని ఒక్కసారి కలిపేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసేయండి. రెడీ అయిపోయినట్టే రైస్. కలిపేసుకుంటే సరిపోతుంది. ఇంక సర్వ్ చేసేసుకోవడమేనండి. వెజిటేబుల్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.